అప్పుడు అన్నయ్య గారు ఇచ్చాక చేశాను నేను. అన్నయ్య గారు కూడా మాది వాడారు. నిమ్మతోట వాడారు. ఆయన్ని అడిగా, ఆయనకి అలాగే ఇది ఉంది సేవంతి, బంతి, మళ్ళీ ఉంటుంది. అడిగా కనకాంబరం నేను ఇప్పుడు నాకేంటంటే వానాకాలం బతికించుకుంటే చాలు. కింద గోడిపీట మళ్ళీ 15 రోజులు 15 రోజులు కూర్చొని 3 లీటర్లు అదే విధంగా ఫస్ట్ మట్టి మొదలు పోతాం. ఇప్పుడైతే నెమ్జాప్ మొదలు ఖచ్చితంగా పోయి ఈ జబ్బుకి మొదలకు పోయటం తప్ప ఏదో. అందరికీ నమస్కారం. ఇవాళ లక్ష్మీనారాయణ గారి కనకాంబరం తోట. ఇది గుండుగోనెలగుంట, ద్వారకా తిరుమల మండలంలో ఉన్నాం. వీరు దీని ముందర మనకి గ్రోత్ ఫిట్ తెప్పించుకున్నారు. ఒక వారం రోజుల క్రితం ఒక సగం వేశారు, మిగతాది ఇప్పుడు ఇది మనం చూస్తుంది 4 రోజులకి. లక్ష్మీనారాయణ గారు మీరేం చెప్తారు? మాది వాడక ముందర ఎలాగుంది ఏమిటి అవి కొంచెం చెప్పండి. బాబు చెప్పాడు, మా బాబు ఫోన్లో చూసి చెప్పాడు. అన్నయ్య గారిని అడిగితే అన్నయ్య గారు అప్పుడు నెంబర్ ఇచ్చాడు. మా బాబు చేసింది కూడా అదే, వీడియో చూసి చెప్పింది. అప్పుడు అన్నయ్య గారు ఇచ్చాక చేశాను నేను. అన్నయ్య గారు కూడా మాది వాడారు, నిమ్మతోట వాడారు. ఆయన్ని అడిగా, ఆయనకి అలాగే ఇది ఉంది సేవంతి, బంతి, మళ్ళీ ఉంటుంది. అడిగా కనకాంబరం నేను ఇప్పుడు నాకేంటంటే వానాకాలం బతికించుకుంటే చాలు. ఇప్పుడు దాకా మార్కెట్ లేదు మాకు. ఏంటంటే ఆషాఢం అది ఇది మార్కెట్ ఏమీ లేదు. ఆడకాడ సరిపోదు, బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ శ్రావణ మాసం కాడి నుంచి ఏమన్నా మనం ఈ మాన్ తెగులు ఇదన్నా రక్షించుకుంటే అప్పుడు ఏమైనా వస్తుందని చెప్పి ఆలోచన మీద ఆయన అడిగా. అది అప్పుడు నెంబర్ ఇచ్చారు, సరే పెట్టించాం. కొడతానికి కొంచెం వీళ్ళు కలుపోటు ఉంది, ఈ పీకిచ్చాం. ఈ పీకితే లేట్ అయింది. ఉంటాయి అదే పిచ్చి మొక్క, అది ఏం కూడా ఉన్నది పాలకాడ అంటాం. అది మామూలుగా ఇది మామూలుగా వస్తే ఇది అయితే నాకు ఐడియా లేదు. ఈ వరకు సపడ తోడు ఉండేది, దాంట్లో ముంచినవి మొత్తం 25. పామాయిల్, కోకో, కొబ్బరి. అంటే ఇప్పుడు అన్ని మిక్స్డ్ క్రాప్స్. పామాయిల్ వచ్చాము, కోకోలో కొబ్బరి, కోకోలో కొబ్బరి, కోకో. లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు మీరు ఇది మామూలుగా ఈ చుట్టుపక్కల అంటే మీరేం పెద్ద ఎరువులు వాడలేదన్నారు. అసలు మామూలుగా కనకాంబరం తోటకి ఎన్ని కట్టలు ఎరువులు వేస్తారు, ఎంత మందు కొడతారు మామూలుగా పంట కాలానికి? మామూలుగా దీనికైతే కింద వేసే మెన్నులు ఎక్కువ అవసరం లేదండి, ఎక్కువ అవసరం అసలు. ఎంతవరకు పైన పురుగు కాపాడటానికి వీటికే తప్ప కింద నేలలో అయితే పసులో పోసేసి వేసాం. తర్వాత అయితే మా అయితే ఒక డిఏపి కట్ట ఒక 20 కట్ట వేసి ఉంటాం మొత్తం. అంతే, 2 కట్టలు వేసి ఉంటాం. పురుగు మందులకి ఎంత కొడతారు? పురుగు మందులు అయితే కొట్టినప్పుడల్లా 1000-1500 అయిపోతుంది. ఎన్నిసార్లు కొడతారు? ఇలాగే 15 రోజులకు ఒకసారి. 15 రోజులకు ఒకసారి. ఇప్పుడు కనపడుతుంది, ఇప్పుడైతే లేదు. పంటకాలం అండి ఇది పంటకాలం మామూలు 2 years కూడా ఉండొచ్చు. 2 years అంటే మీకు అదే మీకు ఆ మందు లేకపోతే 2 years 3 years కూడా ఉంటుంది. అది లేకపోతే ఉంటుంది. అది వచ్చిందండి ఇంకొక అది కాపాడితే తోట ఏదైనా 2వ సంవత్సరం ఉంటే ఏమన్నా రైతుకి లేకపోతే ఏమన్నా. అంటే ఇప్పుడు మీకు నెలకి 2000 అవుతుంది దీనికి స్ప్రేకి. 2000 3000 అవుతుంది. 3000 2 సార్లు. 3000 అంటే ఊరికి మామూలుగా వేసుకున్నా ఒక 36,000 అవుతుంది సంవత్సరానికి. ఓకే. ఇప్పుడు ఇందులో ఒకటండి, మనది వేసుకుంటా వెళ్తే మీకు డెఫినెట్గా 2000 దాటి 3000లోకి వెళ్తారనుకుంటా నేను. అది మీరు అంటే మనకి కర్నూలు వైపు అనుభవం అది. ఇప్పుడు మీ అనుభవం కూడా తెలుస్తుంది మాకు. ఇది మొత్తం ఎంత? ఇది ఎకరం పాతుకుంటే ఒక 3 లీటర్లని గ్రోత్ ఫిట్ని ఒక 100-150 లీటర్ వాటర్లో 3 లీటర్లు కలిపేసి ఒక 15-20 నిమిషాల లోపల. అంటే మీరు చెప్పేది ఒక 100 అంటే 100 లీటర్లు ఎక్కించేయాలి 3. అంటే మనం డైల్యూట్ చేసేప్పుడు ఎక్కువ లీటర్లో చేసుకుంటే డ్రిప్ కనెక్ట్ అయిన తర్వాత ఎక్కువ టైం పోలేదు, ఖాళీ అయ్యేది. అంటే వాటర్ ఎక్కువ అయిపోతుంది. అందుకో తక్కువ టైం. అది మనం డైల్యూట్ చేసేటి వాటర్ తక్కువ అనుకో, టైం గట్టి తక్కువ కలిసి వస్తుంది. దానికోసం 3 లీటర్లు కలిపి 150 లీటర్లు ఎక్కించేయచ్చు. అంతే. 15-20 నిమిషాలు. కాకపోతే అప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ముందు రోజు తడి పెట్టి మరుసటి రోజు వదిలేసి తర్వాత డ్రిప్లు ఆఫ్ చేసేసి 3-4 రోజులు డ్రిప్లు మళ్ళీ వదలదు, వాటర్ వదలదు. నెమ్జాబ్ పోయినప్పుడు కూడా ఒక 3 రోజులు తర్వాత వాటర్ వదలదు. ఇది స్ప్రే అనేది రెగ్యులర్గా చేసుకోండి, వీక్లీ వన్స్. అట్లా 1 లీటర్కి 150 లీటర్లు నీళ్ళు కలుపుకుంటే వీక్లీ వన్స్ స్ప్రే చేస్తుంటే ఏమవుతుందంటే
మీకు ఇది ఎప్పటికప్పుడు ఆ బ్రాంచెస్ ఆ చిగుర్లు స్టార్ట్ అవుతాయి. ఈ చిగుర్లతో స్టార్ట్ అయితేనే కదా మళ్ళీ మొగ్గలు, flowering start మొగ్గలు. అవుతుంది. మొత్తం అది పోయాల్సిందేనండి. పోయింది, మొత్తం పోసేసింది. పోసిన 10 రోజుల తర్వాత 3 లీటర్ల గ్రోత్ ఫిట్ డ్రిప్ ఇచ్చేసింది. స్ప్రే అనేది ఆపద్దు. స్ప్రే అనేది వీక్లీ వన్స్, ఎందుకంటే మీరు రోజు ఇది ఫ్లవరింగ్ కోసేది కదా, ప్రతిరోజు కోస్తుంటారు కదా. ఆ స్ప్రే అనేది 5 నుంచి 7 రోజుల లోపల ఒక స్ప్రే పడుతుంటే మీకు దానికి కావాల్సిన 200 లీటర్స్ పడుతుందండి కరెక్ట్గా. 200 లీటర్ 1.5 లీటర్ 1.5 లీటర్. మనం స్ప్రే చేయటం వల్ల ఆ స్ప్రేలో ఉండే మినరల్స్ దానికి అందటం వల్ల పచ్చంగా కనిపిస్తుంది. అదే అదే కానీ కింద కూడా కింద గ్రోత్ ఫిట్ మళ్ళీ 15 రోజులు 15 రోజులు కూర్చొని 3 లీటర్లు అదే విధంగా రిప్లై ఇచ్చింది. ఇంకేమంటారు? ఫస్ట్ మట్టి మొదలు పోతాం. ఇప్పుడైతే నెమ్జాబ్ మొదలు ఖచ్చితంగా పోయి ఈ జబ్బుకి మొదలకు పోయటం తప్ప వేరే మాట. అదే అదే అది గెల తీసేస్తే పక్కన పిల్లలు వస్తాయి. ఇవి ముదిరిపోతే చెట్టు పెరగదు, అవసరం లేదు. అయిపోయినాయి, పూత అయిపోయింది. ఈ పూత అయిపోయినాయి మొత్తం. ఇప్పుడు ఈ పూత మొత్తం అయిపోయాక కట్ చేయకపోతే అవి మళ్ళీ అదే బలం తీసేసుకుని ఇంకా పక్కన జిడ్లు రావు. అదే మొగ్గలు అవి ఆడ తీస్తారు. మేము ఖాళీ కూడా మేము తీస్తాం. అది కోత అయ్యాక తీస్తాం. అది ఇది డ్యామేజ్. ఇంత ముందే ఇది డ్యామేజ్ అని తెలుసు మనకి. అది కొంచెం ఏమాత్రం కొంచెం వాడినా తెలిసిపోద్ది. కొంచెం వాటర్ వస్తుంది, తడి పెట్టినా తడి ఉన్నా సరే వాటర్ ఉండదు. అది అప్పుడు ఆరంభం. అది ఈ మ్యాక్సిమం 4 రోజులు మట్టి ఉండదు. అది ఇవాళ వచ్చింది కదా నెల. అది ఆల్మోస్ట్ ఫ్రూట్స్ కూడా వేసాం. సపోటా, బత్తాయి, మామిడి. మేజర్ కంటే ఇది తోట బతికి ఉంటే 1 year కంటిన్యూ వస్తుంది. కాబట్టి 1 నెల మార్కెట్ లేకుండా 1 నెల మార్కెట్కి వెళ్తుంది అని దానికోసం. అంతే తప్ప ఇది అప్పటికప్పుడు 2 నెలలు వచ్చేది కాదు. అక్కడక్కడ కొంచెం నెమటోడ్స్ విల్ట్ ఉన్నాయి. మురళి గారు దానికి ఏం చేయాలో చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇందులో ఒకటండి, మనది వేసుకుంటా వెళ్తే మీకు డెఫినెట్గా 2వ ఏడు దాటి 3వ ఏడులోకి వెళ్తారనుకుంటా నేను. అది మీరు అంటే మనకు కర్నూలు వైపు అనుభవం అది. ఇప్పుడు మీ అనుభవం కూడా తెలుస్తుంది మాకు. నేనైతే ఎదరికెళ్తేనే లైఫ్ లేదండి. ఏం కాదు. ఇది కాపాడుకుని ఉంటే ఆల్రెడీ వరకు 10 years క్రితం 10 అంటే 15 ఏళ్ళు అవుతుంది వేసాం. 2 years ఉంది. అది ఏదైతే తోటలో ఉంటుందండి. అది మీకు దిగుబడి కూడా పెరుగుతుంది. అది అది లేదు, నెక్స్ట్ ఉన్నది వాటిని డ్యామేజ్ గ్రోత్ వచ్చి మనకి తోట ఉన్న డ్యామేజ్ అవ్వకుండా కాదు. మీకు ఎప్పుడైనా సందేహం వచ్చింది అనుకోండి, వెంటనే ఫోన్ అడ్డంగా పెట్టి ఫోటో తీసి మాకు పంపించండి. వెంటనే మీకు చెప్తాం. సంతోషం అండి. ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు అనుభవాలు చెప్తాం. సెలవు. సరే.